సో, హిందూ ధర్మం పరిరక్షణలో గూడా మహిళల యొక్క పాత్ర ఏ మేరకు ఉండాలి? మహిళల పాత్ర ఏ మేరకు ఉండాలి కాదు, మహిళల పాత్రే ఉండాలి. ప్రతి బిడ్డకి మొదటి గురువు అమ్మ. ఒక ఇంట్లో అమ్మాయి టీనేజ్‌కొచ్చిన తర్వాత ఆ మాయలో పడిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి గదా! కమ్యూనికేట్ చేసే విధానము చాలా మంది తల్లిదండ్రులకు తెలియదనమాట. వీళ్ళు మాయలో పడట్లేదండి, వాళ్ళు పడేస్తున్నారు. కాన్వెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించడం కోసం గాజులు తీసేసి రండి, బొట్టు తీసేసి రండి అంటే కూడా మనం రెడీ అయిపోతున్నాం. ఎక్కువ కన్స్యూమరిజం అనేది వుమెన్ ద్వారానే జరుగుతుంది దేశంలో. ఈ స్వదేశీ విషయంలో మహిళలు ఏ రకమైనటువంటి పాత్ర పోషించాలి? మనం ఖర్చు పెట్టే డబ్బులు మన వీధిలో ఉన్న వాళ్ళను బాగు చేయడానికి, వీధి వ్యాపారులను బాగు చేయడానికి ఉపయోగించుకుంటే మంచిది. అంటే అది సొసైటీని మనం బ్యాలెన్స్ చేయాలి. మన చేనేత కార్మికులకు మించి బట్టలు తయారు చేసే వాళ్ళు ఉండరు. మహిళల్లో అభ్యుదయవాదం అనేది ఒక రకంగా మంచిదే. కాకపోతే అది తప్పుదారి పట్టింది. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ మగ సమానం కాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు, మగవాళ్ళు కంటారా? స్వేచ్ఛను కోరుకుంటున్నారా? అంటే ఉన్నటువంటి స్వేచ్ఛ సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య ఒక ఆర్చర్ని చూసాను. ఆ అమ్మాయికి 2 చేతులు లేవు, కానితోటి పంటితోటే తను గెలిచింది అంటే తనకు ఆ స్వేచ్ఛ, ఆ బలం ఇచ్చే సమాజం వచ్చింది. తల్లిదండ్రులతో దూరంగా ఉండలేని కొడుకులు ఉన్నారు మన సమాజంలో. మా అమ్మ అయితే నన్ను తిట్టినప్పుడు నేను అడ్జస్ట్ అవ్వట్లేదా? ఒక రోజు అడుగుతానేమో, రెండో రోజు మా అమ్మతో నేనే వెళ్ళి మాట్లాడతా కదా. మరి మా అత్త మామ ఏదైనా విషయంలో చెప్పినప్పుడు నేను ఎందుకు కోపం తెచ్చుకుంటున్నా? చట్టాలను తయారు చేసే ఒక అవకాశం కూడా ఆడలకు వస్తుంది. తల్లిగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యాలను ఏలిన వారు, అహల్యాబాయి హోల్కర్ గారు, ఒకరు కాదు ఇద్దరు గారు, చెప్పుకుంటూ పోతే. అసలు మీరు జాతీయవాదం వైపు ఎట్లా మొగ్గు చూపినో తెలుసుకోవాలని ఉంది నాకు. నా మీద అనవసరమైన కేసులైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ మందిరంలో ఆర్ వాయిస్ అనే ఛానల్ ని ఆ రోజు మొదట నామకరణం చేసి స్టార్ట్ చేశాం. అవకాశం లేదు అని బాధపడటం కంటే అవకాశాన్ని కల్పించుకొని అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాతీయవాద నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా బలంగా వినిపిస్తున్న ఆర్ వాయిస్ నవత గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సనాతన ధర్మం పరిరక్షణలో మహిళల యొక్క పాత్ర అనే అంశంపై మనం ఈరోజు వారితో మాట్లాడబోతున్నాము. నమస్తే నవత గారు. నమస్తే కార్తిక్ గారు. మీ వీడియోస్ చూస్తుంటాను, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. చాలా ఎడ్యుకేటింగ్ ఉన్నాయి అనమాట. థ్యాంక్ యూ. మొన్న ఈ మధ్య ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకు అవును. చెప్పారు కదా, అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో నేను అందుకే అనుకున్నాను ఒకసారి మీతో మాట్లాడాలి. టాపిక్ ఏంటంటే యాక్చువల్గా హిందూ ధర్మం పరిరక్షణ అనే విషయంలో కేవలం మగవాళ్ళే కాదు, మహిళల యొక్క పాత్ర, అంటే నారీ శక్తి పాత్ర ఎప్పుడైతే ఉంటుందో, ఎందుకంటే మగ ఆడ ఇద్దరి యొక్క పాత్ర అనేది సమాజం యొక్క నడవడిక పైన ఆధారపడి ఉంటుంది కదా. సో హిందూ ధర్మం పరిరక్షణలో కూడా మహిళల యొక్క పాత్ర ఏ మేరకు ఉండాలి అనేది మీరు చెప్తారన్నట్టుగా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్ కి ఇన్వైట్ చేసినందుకు, ఈ పాడ్కాస్ట్ చేస్తున్నందుకు. మహిళల పాత్ర ఏ మేరకు ఉండాలి కాదు, మహిళల పాత్రే ఉండాలి. ఓకే. మహిళల పాత్ర ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ బయటికి వచ్చి ధర్మం కోసం నిలబడ్డాడు అంటే వెనక వాళ్ళ అమ్మ చెప్పబట్టే. వాళ్ళ అమ్మ నేర్పించింది లేకపోతే అది జరిగేది కాదు. మీకు తెలుసో లేదో, మొట్టమొదటి గర్వాపసి చేసింది కూడా అమ్మహాతల్లే. ఓ. కాబట్టి మహిళల పాత్రే ఉండాలి. ఎందుకంటే ప్రతి బిడ్డకి మొదటి గురువు అమ్మ. అమ్మ ఒడిలోనే నేర్చుకుంటారు. కాబట్టి ఆ ఒడిలోనే గుడి విలువ అమ్మ చెప్పాలి, ఆ ఒడిలోనే ధర్మం విలువ అమ్మ నేర్పాలి, ఆ ఒడిలోనే మన సంస్కృతి సాంప్రదాయం జ్ఞానం నడవడికలు అమ్మ నేర్పాలి. అందుకే ఎక్కడైనా సరే ఫస్ట్ మాతృదేవోభవ అని చెప్తారు. ఏ పని చేయాలన్నా ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు. నా దృష్టిలో సనాతన హైందవ ధర్మాన్ని గాని, సమాజాన్ని గాని, దేశాన్ని గాని దేన్ని రక్షించాలి అన్నా అందులో మహిళలదే మొదటి పాత్ర. ఓకే, అద్భుతం అండి. అయితే ఈరోజు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా బయట మనకు చూస్తున్నాం కదా, లవ్ జిహాద్ అనే ఇష్యూస్. ఒక ఇంట్లో అమ్మాయి టీనేజ్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మనం ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలనేది ఈరోజు ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులకు, అంటే వాళ్ళకి చెప్పాలని ఉంటుంది, కానీ ఆ కమ్యూనికేట్ చేసే విధానము చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు అనమాట. కాబట్టి ఆ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఆ మాయలో పడిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో మీరు చెప్పండి, ఈరోజు ఉన్నటువంటి పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యల నుండి వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడుకోవచ్చు? ఇక్కడ ఇంకొకటి, వీళ్ళు మాయలో పడట్లేదండి, వాళ్ళు పడేస్తున్నారు. వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి పడేపిస్తున్నారు. ఎందుకంటే ఒక మధ్య తరగతి బిలో ఉన్న ఆడపిల్లలకి ఎలా ఉంటుంది అంటే, ఒక 10th ఒక ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి పక్కన పిల్లలతో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తారు. అరే అలా డ్రెస్ వేసుకున్నారు, అలా బ్రతికేస్తున్నారు, నా లైఫ్ స్టైల్ అలా లేదు, అలా నేను ఉండలేకపోతున్నాను. సో ఇంట్లో పేరెంట్స్ కి ఆర్థికంగా అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వీళ్ళకి ఫస్ట్ కావాల్సినవి కొనిస్తారు. సినిమాలు అంటారు, తర్వాత డ్రెస్సెస్ అంటారు. ఇక
మన కోసం అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు అనేది మర్చిపోయి ఈ అరక్షణం అరచేతుల్లో అద్భుతం చూయించినోడు చాలా హ్మ్. గొప్పోడని ఫీల్ అయిపోయేలాగా చేస్తారు. ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అది. అలా అంటే మళ్ళీ పైసలున్న అమ్మాయిలు మాత్రం లవ్ జిహాద్‌కి గురవ్వట్లేదా? అలా గూడా అవుతున్నారు గదా! చాలా పేరున్న వాళ్ళ అమ్మాయిలు గూడా లవ్ హ్మ్. జిహాద్‌కి గురవుతున్నారు గదా! అంటే అది పక్కా ప్రణాళికతో వాడికి పెంచేటప్పుడే అరే భయ్! ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లాం దేశం జేయాలి. హ్మ్. చేయాలంటే రెండే దారులు. ఒకటి భూమిని గొట్టాలి. 2 ఆడదాన్ని గొట్టాలి. ఎందుకంటే హ్మ్. ఒకటిని 2 జేయగల ఏకైక శక్తి ఆడపిల్లకు మాత్రమే ఉంది. కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించి వంశోద్ధారకులను లేకుండా చేస్తే, హ్మ్. వంశాన్ని లేకుండా చేస్తే ఆటోమేటిక్‌గా హిందూ ధర్మం పడిపోతది. హ్మ్. హ్మ్. అలాగే భూమిని ఎలా ఆక్యుపై చేస్తున్నారో ల్యాండ్ జిహాద్‌తో మనం జూస్తూనే ఉన్నాం. సో, నెక్స్ట్ టార్గెట్ ఆటోమేటిక్‌గా అమ్మాయిలు గాబట్టి లక్షల ఫండింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. మనకేంటి అంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు, అంతకంటే అసలే వద్దు అనే సిద్ధాంతంతో హ్మ్. మన పేరెంట్స్ ఎలా ఉంటారు అనంటే, ఈవెన్ మా చిన్నప్పుడు మేము కష్టపడ్డాం. హ్మ్. నా పిల్లలు కష్టపడగూడదు. నా పిల్లలకు కష్టం అంటే హ్మ్. తెలవకూడదు. హ్మ్. నా పిల్లలు సుఖంగా ఉండాలి. నా పిల్లలకి ఏదంటే అది ఇవ్వాలి. నా పిల్లల్ని కాన్వెంట్ స్కూల్‌లో చదివించాలి. నా పిల్లలు పక్కింటోడేసుకున్న జీన్స్ ఏసుకోవాలి. హీరోయిన్ హ్మ్. ఏసుకున్న డ్రెస్ ఏసుకోవాలి. ఇదే ఆలోచనలతో పగలు పొద్దున్నుంచి రాత్రి దాకా పైసలు సంపాదించడానికి పరిగెడుతూనే ఉన్నా. అవును. ఆ సంపాదన పరిగెత్తడంలో పిల్లల్ని కాస్త నెగ్లెక్ట్ జేస్తున్నా. నెగ్లెక్ట్ హ్మ్. మీన్స్ వాళ్ళతో గడిపే టైము. అంటే మనం ఏం ఫీల్ అవుతున్నామంటే వాళ్ళకి డబ్బులు, ఒక మంచి స్కూలు, ఒక మంచి ట్యూషన్ పెట్టిచ్చి వాళ్ళకో మంచి లైఫ్ ఇచ్చినోళ్ళం అయిపోతాం అవును. అనుకుంటున్నాం. కానీ అవి కాదు. అంతకు మించి వాళ్ళు ఫీల్ అవుతున్న లోన్‌లీనెస్‌ని పంచుకోగలగాలి. కరెక్ట్. ఆ! వాళ్ళ భావాలను పంచుకోగలగాలి. హ్మ్. అంటే ఈ సమయంలోనే ఏదైనా కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటది. లైక్ అంటే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకేదైనా సమస్య జరుగుతుందని ఎగ్జాక్ట్‌లీ. చెప్పడానికొస్తది. చెప్పడానికి కూడా కాదు. నీ హ్మ్. కూతురు నువ్వు నీ కూతురి పక్కన కూర్చొని మీ అమ్మతో మాట్లాడగలుగుతున్నావు, భర్తతో మాట్లాడగలుగుతున్నావు, నీ అక్క చెల్లెలతో మాట్లాడగలుగుతున్నావు. కానీ నీ కూతురు నీ పక్కన కూర్చొని నీ కనీసం ఫ్రెండ్‌తో మాట్లాడలేకపోతుందంటే కారణం ఏంటి? హ్మ్. నీ హ్మ్. కొడుకు నీ పక్కన కూర్చొని ఫ్రెండ్‌తో మాట్లాడలేకపోతున్నాడంటే కారణం ఏంటి? అదేం ఫ్రెండ్‌షిప్పు? ఏ అవును. తల్లిదండ్రులైనా అడుగుతారా? అండ్ హ్మ్. మంత్ రాంగానే పాకెట్ మనీ. పోనీ హ్మ్. ఇవ్వండి పాకెట్ మనీ వద్దనట్లేదు. కానీ ఇస్తున్న పాకెట్ మనీ దేనికి ఖర్చు పెడుతున్నారో మీరు చూస్తున్నారా? తెలుసుకుంటున్నారా? హ్మ్. అయిపోతున్నాయి అనంగానే పైసలిచ్చుకుంటూ ఎళ్ళిపోతున్నాం. సో, ఫోను కొనిచ్చిన తర్వాత దాంట్లో ఇన్‌స్టా రీల్‌లు చేస్తూ, ఫేస్‌బుక్ రీల్స్ చేస్తూ, హ్మ్. ఈ మొన్నటి వరకు టిక్ టాక్ అని ఉండే. అవన్నీ చేస్తున్న టైంలో ఎలాంటి డాన్సులు చేస్తున్నాయి? దాని కిందొచ్చే కామెంట్స్ ఏంటి? హ్మ్. దాని ద్వారా నా బిడ్డ మీద ఎంత వరకు ప్రభావం పడుతోంది? ఏం హ్మ్. జరుగుతుందని కాసేపు ఆగి ఆలోచించే తల్లిదండ్రులు కరువైపోయారిప్పుడు. ఆగి ఒక్క నిమిషం పేరెంట్స్ ఆలోచించినా అలా చేయరు. అండ్ నంబర్ 2 చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరెవరైతే లవ్ జిహాద్ చేస్తున్నారని జెప్పారో వాళ్ళకు మన మతం ఇది. మన మతం దాటి ఆడపిల్లలకు గూడా మన హ్మ్. మతం దాటి వెళ్ళగూడదు. వెళ్తే అది పాపి. నీ మనసులోకి అలాంటి ఆలోచనొచ్చింది అంటే రాక్షసుడు అలాంటి ఆలోచనలు రప్పించినట్టు. దేవుడు నిన్ను క్షమించడు. ఇవి చెప్తూ పెంచుతున్నారు. హ్మ్. మనం హ్మ్. కనీసం మన పిల్లలకు బొట్టు పెట్టుకోమని జెప్తున్నామా? హ్మ్. కాన్వెంట్ స్కూల్‌లో ఇంగ్లీష్ నేర్పించడం కోసం గాజులు తీసేసి రండి, హ్మ్. బొట్టు తీసేసి రండి అంటే కూడా మనం రెడీ అయిపోతున్నాం. హ్మ్. అంటే నువ్వు ఇంట్లో నేర్పనప్పుడు పిల్లలకెలా తెలుస్తుంది? అవును. మొక్కై వంగంది మానై వంగదు. అవును. నువ్వు మొక్కగా ఉన్నప్పుడే బిడ్డ బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం. హ్మ్. ఆ! ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మన ధర్మం గురించి ఆలోచించు. నువ్వే తప్పు చేసినా నీ కుటుంబం పరువు మొత్తం హ్మ్. పోతుందని ఆలోచించు. నువ్వు చేసే ప్రతి పని నీ కుటుంబం మీద ప్రభావం చూపుతుందని ఆలోచించు. దేవుడికి దండం పెట్టుకో. మనం సెలవొచ్చింది అనంటే కనీసం వీక్లీ ఒక్కసారైనా సరే, ఒకసారి గుడికెళ్ళడం నేర్చుకో. మన రాముడి కథ ఇది. ఒకవేళ నీకు రాముడి కథ చెప్పే టైం లేకపోతే చాలా వెబ్ సీరీస్‌లు బొచ్చెడున్నాయి. హ్మ్. హ్మ్. సినిమాలు బొచ్చెడున్నాయి. అవును. గ్రంథాలు, కార్టూన్ లాంటి పుస్తకాలలో గూడా రాముడి కథని చెప్పిన పుస్తకాలున్నాయి. వాళ్ళతో అవును. చదివించండి. ఏ పేరెంట్స్‌కి అంత టైముంది? ఏ పేరెంట్స్‌కి లేదు. ఆదివారంగా అవ్వగానే చర్చికెళ్ళండి, సండే క్లాసెస్‌కెళ్ళండి అని క్రిస్టియన్స్ చెప్తున్నారు. శుక్రవారం అవ్వగానే నమాజ్‌కెళ్ళండి. మీరేం చదువుకున్నా సరే దాంతో పాటు మీ మౌల్వీల దగ్గర మత బోధన నేర్చుకోండి అని వాళ్ళు హ్మ్. చెప్తున్నారు. కానీ మనలో ఎంతమంది? గుడికెళ్ళి అర్చకుల దగ్గర మన ధర్మం గురించి నేర్చుకోండి. మా పిల్లలకి ధర్మం గురించి నేర్పండి. రోజు అరగంటొస్తారు. మన వీధిలో గుళ్ళుంటాయి. ఆ అర్చకుడికి గూడా నిజంగా జెప్పాలంటే, ఆ గుళ్ళో వచ్చే సంపాదన సరిపోదండి. అవును. మౌల్వీలకి, లేకపోతే పాస్టర్‌లకొచ్చినంత పైసలు రావు. అదే అర్చకుడితో మన వీధిలో మొత్తం 20 కుటుంబాలున్నాయి పంతులు గారు. మా పిల్లలందరిని పంపిస్తాం. ఒక అరగంట చెప్పండి. తలా రూ. 100 కలిపి నెలకో రూ. 1000 మీకిస్తామంటే ఆయన ఎంత సంతోషంగా జెప్తాడు. మీ అవును. పిల్లలు నేర్చుకుంటాడు. ఆర్థికంగా ఒక కుటుంబం బ్రతుకుతుంది. హ్మ్. అసలు ఇలాంటి పొరపాట్లే జరగవు. కానీ మనం అవేం ఆలోచించం. ఎందుకు అనంటే, మనకు మమ్మీ ఇది నేను చాలా సందర్భంలో హ్మ్. జెప్తున్నా, మళ్ళీ జెప్తున్నా. చచ్చిన శవపేటికలాగా పిలిపించుకోవడానికి ఇష్టపడతాం గానీ, అమ్మ అనే మాధుర్యంగా పిలిపించుకోవడానికి ఇష్టపడం.
అంకుల్ అనే వ్యవస్థతో మనం బాబాయిని పిలుస్తున్నామో, మామని పిలుస్తున్నామో అర్థం గాని అవును. పొజిషన్‌లో అవును. బతుకుతాం. కజిన్ అంటే వాడేమో బావ అనుకుంటాడు. మనమేమో అన్న అనుకునే అవును. సంస్కృతిలో బ్రతుకుతుంటే అలానే ఉంటది. ఫస్ట్ మూలాలను నేర్పించగలిగితే ఏ ఆడపిల్ల అంత బలహీనురాలు గాదండి. ఎవడో అవును. ఒకడు రా అని చెప్పంగానే ఎళ్ళిపోవడానికి. ఎక్కడో తనలో ఉన్న లోన్‌లీనెస్, ఎక్కడో తనకు తెలియకపోవడం, ఆ హ్మ్. తెలియని తనంతోనే ఆడపిల్లలు పక్కదోవకెళ్తున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి పైనుంచి కిందికి బుర్కా యేసుకోవాల్సిందే అని తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు గాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. నువ్వలా జెప్తున్నావా? మన సంస్కృతి ప్రకారం చున్నీ ఉన్న బట్టలేసుకోవాలి, చీర గట్టుకోవాలి. అది కాదు నీ ఉద్యోగరీత్యా కంఫర్టబుల్ బట్టలేసుకున్నా సరే, హ్మ్. నువ్వు ఎలా జీన్స్ అయినా యేసుకో. కానీ నీ జీన్స్‌ని మర్చిపోకు అనే విషయాన్ని మనం జెప్తున్నామా? చెప్పట్లేదు. ఈవెన్ మీరు చూడండి లవ్ జిహాద్ గాని, లేకపోతే ఈ పబ్ కల్చర్ పార్టీలు గాని ఎక్కువ హిందువుల పిల్లలే ఉంటారు. హ్మ్. అది మన దౌర్భాగ్యం అని చెప్పను. అది మన పెంపక లోపం. ఎందుకంటే మనం వాళ్ళకి నేర్పిచ్చం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం నేర్పించకపోగా మళ్ళీ ఏదైనా జరగగానే ఎవరితోనైనా ఇప్పుడు ఏ ఆడపిల్లైనా తప్పు చేసింది అని తెలిసినప్పుడు ఎందుకు జరిగింది బిడ్డ అని అడగాలి. హ్మ్. మా ఇంటి పరువు తీసేసినవు, తిట్టడం స్టార్ట్ జేసి, కొట్టడం స్టార్ట్ జేసి, ఒక నరకం జూపిస్తే ఆ పిల్లలకి నరకం కంటే అదే బెటర్ అనిపిస్తది. అవును. అది అది నిజం. మొత్తం చేతి మునిగిన దాకా వాళ్ళకి అర్థం గాని సిట్యుయేషన్. అవును. చేతులు గాలాక ఆకులు గాలాక చేతులు పట్టుకున్న సామెతలాగా అయిపోతది. మీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే అది జరగదు. అండ్ లవ్ జిహాద్ విషయంలో నేను ప్రతి అమ్మాయికి మళ్ళీ మళ్ళీ జెప్తున్నా. తల్లిదండ్రులకు మించి ప్రేమ చూపించే వాళ్ళుండరు. తోబుట్టువుకు మించి నీకు తోడుండే వాళ్ళు ఉండరు. ఆలోచించండి ఒక్క నిమిషం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీతో ఒక్క నిమిషం కూడా టైమ్ స్పెండ్ జేయకుండా, ఒక్క పండక్కి గూడా బట్టలు గొనుక్కోకుండా, నీ సంతోషంలో సంతోషం వెతుక్కునే నీ తల్లిదండ్రుల ప్రేమకు మించింది నీకు 5 నిమిషాల సుఖాన్ని జూయించే ప్రేమనా అనేది ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మీ అమ్మానాన్నకు గుండె కోతకు కారణం అవ్వరు. అదైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఇది పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఈ దేశాన్ని దెబ్బతీయాలి అనుకునేవాడు హైందవ ధర్మంలోని ఆడపిల్లల మీద కన్నేసాడు. మీ మీద ప్రేమ కాదు, మీ మీద మోహం కాదు. మిమ్మల్ని అనుభవించాలి. ఆ వీడియో చూయించి 10 మందితో అనుభవించేలాగా జేయాలి. టెర్రరిస్ట్‌లకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళ సుఖాలు తీర్చుకునే ఒక యంత్రాలుగా మిమ్మల్ని మార్చాలి అనే ఉద్దేశ్యంతో జరుగుతున్న పకడ్బందీ కుట్ర. అదైతే క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను ఈ మధ్య చాలా మందికి మీరు చెప్పిన దాంట్లోనే చెప్తున్నాను. పంచతంత్ర కథలు చెప్పమని చెప్తున్నాను. హ్మ్. చిన్నప్పటి నుంచే. అవును. మనం ఏది కూడా డైరెక్ట్‌గా పిల్లలకు లైక్ అంటే హేట్రెడ్ గాని, లేకపోతే ఇవి చెప్పొద్దని ఉంటది కదా తల్లిదండ్రులకు. సో, దాన్ని మనము డైరెక్ట్‌గా చెప్పే బదులు ఇండైరెక్ట్‌గా వాళ్ళని మౌల్డ్ చేసుకోవచ్చనమాట. అంటే మొరాలిటీ గురించి చెప్పడం, తర్వాత మన ధర్మం గురించి చెప్పడం. సో, ఇట్లని చెప్తే మార్పనేది వస్తది ఖచ్చితంగా. ఆర్ఎస్ఎస్ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తుంది. 100 సంవత్సరాలు అయింది కదా అవును. ఆర్ఎస్ఎస్. దాంట్లో ఏంటంటే సమాజంలో పరివర్తన కోసము ఒక 5 విషయాలని చెప్పిండ్రు. దాంట్లో అతి ముఖ్యమైనది కుటుంబ ప్రబోధన. అంటే కుటుంబ వ్యవస్థ ఈరోజు మన భారతదేశంలో విచ్ఛిన్నమవుతుంది. అవును. అవునా? చాలా రకాల సమస్యలొస్తున్నాయి. అయితే దీన్ని సరి చేసుకోవడం అనేది ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకొకటి స్వదేశీ గురించి. ఇందులో మహిళల పాత్ర ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్వదేశీ వస్తువులను కొనాలి అంటున్నాం కదా! ఈరోజు సూపర్ మార్కెట్‌కి వెళ్లారనుకోండి లైక్ వైఫ్ అండ్ హస్బాండ్. వైఫ్ తను ఏం కావాలంటే తను అదే తీసుకుంటది. అంటే ఎక్కువ కన్స్యూమరిజం అనేది వుమెన్ ద్వారానే జరుగుతుంది అవును. దేశంలో. అవునా? ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు వుమెనే సో, కాబట్టి ఈ స్వదేశీ విషయంలో మహిళలు ఏ రకమైనటువంటి పాత్ర పోషించాలి? మ్యాక్స్ అంటే ఇప్పుడు నేను చూసానండి. చూసిన తర్వాత చాలా వరకు చేంజొచ్చింది. హ్మ్. ప్లాస్టిక్ వాడకాన్నయితే పూర్తిగా తగ్గిచ్చారు. అండ్ నేను కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి అంటే ఫిల్టర్‌లో మనకు వాటర్ ప్యూరిఫై అవుతున్నప్పుడు హ్మ్. వేస్ట్ వాటర్ ఎళ్తుంటది. అవును. ఆ వేస్ట్ వాటర్‌ని వాళ్ళు కిటికీల నుంచి బయటికి పూల తొట్టెలు పెట్టి ఓహ్! ఓకే. దాంట్లోకి డంప్ చేస్తున్నారు. అద్భుతం. అంటే హ్మ్. ఇలాంటివి చాలా చూసాను. ఎస్పెషల్లీ ఈ విషయంలో అయితే మహిళలు చాలా అవగాహనతోనే ఉన్నారు అని హ్మ్. నేననుకుంటాను. స్వదేశీ బట్టలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి. ఎందుకు అనంటే మనం బయట వాటితో కొంటాం కంటే మన దేశంలో వాటితో కొంటే కాస్ట్ తక్కువ పడతది. పొదుపు విషయంలో ఇంట్లో ఆడవాళ్ళు బాగా ఆలోచిస్తారు గాబట్టి, స్వదేశీ వస్తువులను పిల్లలకు కాకపోతే ఇక్కడ పిల్లలకు అలవాటు జేయాల్సింది స్వదేశీలో మెయిన్ నేను జెప్పేది హ్మ్. ఫుడ్డు. ఫుడ్. ఫుడ్ ఓకే. విషయంలో ఒక్క దాంట్లో పేరెంట్స్ స్వదేశీ అనేది ఆలోచించరు. పిజ్జాలు, బర్గర్‌లు హ్మ్. హ్మ్. ఇంకొకటి అనే దాంట్లోకెళ్ళిపోతారు. అవొక్కటి మానాలి అని జెప్తా. అంటే అవి మనం తయారు చేయట్లేదా? మన దగ్గర అది మన మన ఫుడ్ కాదసలది. హ్మ్. మనది కరెక్టే. ఫుడ్ కానే కాదది. మన వాళ్ళే తయారు చేసినా అది మన ఫుడ్ కాదు. అది అవును. వాళ్ళు అక్కడేదో చలి ప్రాంతంలో ఫ్రిడ్జ్ చేసుకోవడానికి, పెట్టుకోవడానికి, అక్కడ వేడి ఎక్కువగా ఉండదు హ్మ్. కాబట్టి చేసుకునేది గానీ, మన ఫుడ్డు అనేది
మన పులిహోర కానివ్వండి, మన పరవన్నం కానివ్వండి, మన ఇడ్లీ కానివ్వండి, మన దోస కానివ్వండి, ఇంట్లో ఎక్కువగా ఇంటి ఫుడ్‌ని ప్రిఫర్ చేయమని చెప్తా పేరెంట్స్‌కి. ఎంత బిజీ అవును. ఉన్నా సరే, ఆవకాయలో కొంచెం ఏమంటారు పల్లి నూనె వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటది. నెయ్యి అవును. లేకపోయినా పర్లేదు వేడి వేడి అన్నంలో. సో, అలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయమని చెప్తాను. హ్మ్. ఎక్కువగా నేను ఆర్డర్స్ పెట్టడము, వీటి గురించి ఫుడ్ జొమాటోలని, స్విగ్గీలని, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ లాభం పొందేవే కాబట్టి అవును. కాదు. అండ్ కొనే వస్తువుల విషయంలో కూడా నేను చెప్తా. స్విగ్గీ, జొమాటోలు ఏమంటారు బిగ్ బాస్కెట్ అని, ఇంకొకటి ఇది కాదు. అవును. ఉదాహరణ చెప్తా. మన లైన్‌లో ఒక పచారీ కొట్టుందనుకోండి. ఒక 4 సార్లు మనం ఆ పచారీ కొట్టుకెళ్ళి సామాన్లు కొన్నాక, ఐదోసారి మీరు వెళ్లి చూడండి సడెన్‌గా హ్మ్. ఏదైనా తీసుకొని, "అరే! అన్న పర్స్ మర్చిపోయొచ్చిన" అంటే, "అరే! రోజొచ్చేదానివేగా అక్క రేపు ఇస్తూలే" అని అంటాడు. ఆ! రేపు అన్నది మనం వారం రోజులైనా వాడికి ఇయ్యకపోయినా గూడా పాపం ఆయనకి, హ్మ్. హ్మ్. వారం రోజుల తర్వాత మనం గుర్తు చేసి, "అన్న మొన్న తీసుకున్నా ఇవ్వలేదంటే" "ఆ! అవునక్క ఇయ్యండి" అని తీసుకుంటాడు. అవును. కానీ అది బిగ్ బాస్కెటో లేకపోతే హ్మ్. ఇంకొకటో చేస్తదా? చేయదు. అవును. చెయ్యదు. హ్మ్. అలాంటప్పుడు మనం ఖర్చు పెట్టే డబ్బులు మన వీధిలో ఉన్న వాళ్ళను బాగు కరెక్ట్. జేయడానికి, హ్మ్. వీధి వ్యాపారులను బాగు జేయడానికి అవును. ఉపయోగించుకుంటే మంచిది. అంతే అది సొసైటీని మనం బ్యాలెన్స్ జేయాలి బ్యాలెన్స్ నిజంగా. చేయాలి. హ్మ్. ఇటు సొసైటీ బ్యాలెన్స్ అవుతది. ఆటోమేటిక్‌గా హ్మ్. విదేశీ కంపెనీలను మనం బైకాట్ చేసినట్టు గూడా అవుతది. కరెక్ట్. అలా అది ఆడవాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో నేననుకునేది. అండ్ ఇంకొకటి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఫంక్షన్స్ జరిగినప్పుడు గిన్నెలు తోమడానికి మనుషులు దొరకట్లేదు అని ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఇస్తరాకులు బాగా ఎక్కువైపోయినాయి. అవును. వాటి బదులు ఈ ఆకులతో చేసే ఇస్తరాకులు ఇప్పుడొస్తున్నాయి. అవును. రూ. 1 ఎక్స్‌పెన్స్ కావచ్చు. నీకు అయినా పర్లేదు. నువ్వది చేయడం ద్వారా ఏంటి అనంటే, అవి భూమిలో ఈజీగా కలిసిపోతాయి. అవును. కాలుష్యం అవ్వవు. రేపు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. లేదా ఒక సొసైటీ మొత్తం ఉందనుకోండి. ఓ 30 ఫ్లాట్‌లున్నాయి. 30 ఫ్లాట్‌ల వాళ్ళు తలా 500 మావి గాదు అనుకోండి. హ్మ్. వాటిని బెట్టి ఒక 100 ప్లేట్లు కొనేయండి స్టీల్‌వి. 100 గ్లాసులు కొనేయండి. మీ కరెక్ట్. సొసైటీలో బెట్టుకోండి. మీ ఇంట్లో ఎక్కడ ఫంక్షన్ జరగని వాటిని రొటేట్ జేసుకోండి. అవును. దాని ద్వారా ప్రతిసారి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ సొసైటీలో ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవును. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అయితే మాత్రం చాలా ముఖ్యంగా బట్టల విషయానికొచ్చేసరికండి, మన చేనేత కార్మికులకు మించి బట్టలు తయారు చేసే వాళ్ళు ఉండరు. అవి అవును. ఎండకు చల్లగా ఉంటాయి. చల్లటి కాలంలో వెచ్చగా ఉంటాయి. వర్షాకాలంలో ఈజీగా ఆరిపోగలుగుతాయి. ఇంత టెక్నాలజీ అండ్ వాళ్ళు ఎమోషన్ బెట్టి జేస్తారు. అంతే. వాళ్ళు ప్రతి దాంట్లో గూడా వాళ్ళ కోసం తయారు జేసినట్టు, ఒక దేవుడి కోసం తయారు జేసినట్టు ఊహించుకొని జేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చీర కట్టును, హ్మ్. లేకపోతే ఈ నేత బట్టల్ని విదేశీయులు ఆకర్షిస్తున్నారు. వేలు బెట్టి కొంటున్నారు. కానీ మనం వాటిని కొనలేకపోతున్నాం. మనం వాటిని విస్మరిస్తున్నాం. కాబట్టి వాటినే కొనుక్కుందాం. అలాంటి వాళ్ళకు మనం ఉపయోగపడదాం. అవును. ఇలా కరెక్ట్. కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా వరకు మహిళలు అందులో చేంజ్ అండ్ అయిపోయారు. ముఖ్యమైనది ఇంకోటేంటంటే, భోజనం జేసేటప్పుడు అందరూ కలిసి భోజనం జేయడం అనేది అవును. అసలు లేదు. లేదు. చాలా ఇంట్లలో లేదు. కాకపోతే ఇది నేర్చుకోవాలి ప్రతి ఇంట్లో. అంటే అవును. తల్లి జెప్పాలిది. అవును. కనీసం నైట్ పూటైనా అందరూ కూర్చొని తింటే అది వేరు. కాసేపు అవును. మాట్లాడుకొని హ్మ్. సరదాగా తినే విధానం ఉంటది. కాకపోతే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఆఫీస్ నుంచి ఎవరు ఏ అవును. టైంకొస్తారో తెలవదు. అదే. ఏజ్డ్ పేరెంట్స్. కాకపోతే ఒకటి చెప్తా. వీక్లీ వన్స్ అయినా వీక్లీ రోజు వన్స్ అంతే. కుదరకపోయినా వీక్లీ వన్స్ హ్మ్. వీక్ ఆఫ్ రోజైనా ఒక్కసారి ఫ్యామిలీ అందరితో కూర్చొని భోజనం చేస్తే కాసేపు మాట్లాడుకోవడానికి టైం ఉంటది. అప్పుడు వాళ్ళు గూడా ఎలా అంటే వాళ్ళ మనసులో ఏదన్నా చెప్పాలనుకున్నా హ్మ్. చెప్తారు. హ్మ్. అండ్ మనం ఏదైనా వాళ్ళతో చెప్పాలి అనుకున్నా చెప్పొచ్చు. బడ్జెట్ ఎంత ఖర్చవుతుంది? దాన్నెలా కంట్రోల్ జేసుకోవాలనేవి, పిల్లలతో ఎలా ఉండాలి అనేది, హ్మ్. ఇంకా వీటన్నిటికంటే కూడా నేను చెప్తానండి. పిల్లలున్న పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ అమ్మ, నాన్నని ఉంచుకోండి దగ్గర. కరెక్ట్. చాలా వరకు ఇప్పుడు చిన్న కుటుంబాలయిపోయాయి. అవును. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు గానీ, నా దృష్టిలో చిన్న కుటుంబాలే చింతున్న కుటుంబాలు. అవును. ఎందుకు అనంటే వాళ్ళకి పిల్లలకి చెప్పేవాళ్ళుండరు. హ్మ్. పెద్దల్ని అదుపులో పెట్టేవాళ్ళుండరు. మనం ఏం చేసినా అడిగేవాళ్ళుండరు. అదే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్‌కెళ్తే చూసుకునే వాళ్ళుండరు. ఒక కేర్ టేకర్‌కి మనం డబ్బులిచ్చి పెట్టుకోగలిగినప్పుడు, మన అమ్మా నాన్నే తీసుకొచ్చి పెట్టుకోగలిగితే, అసలు కంటే వడ్డీ ముద్దు అని జెప్తారు. అందుకని మనవరు, మనవరాలు అంటే దగ్గరుండి నేర్పిస్తారు. మంచి హ్మ్. చెడులు జెప్తారు. మీతో పంచుకోలేనివి గూడా పిల్లలు వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా కొంత మానసిక తృప్తుంటది. ఓల్డ్ ఏజ్ హోమ్‌లనేవి ఈ దేశంలో ఉండగూడదు అనేది నా కోరికండి. ఫస్ట్ కోరిక. అవును. హ్మ్. అది జరగగూడదు అని నేను కోరుకునే వాళ్ళలో ఫస్ట్ ఉంటాను. సో, పేరెంట్స్‌ని రెస్పెక్ట్ జేయండి. నువ్వు స్వదేశీ జేయాలన్నా, కుటుంబ ప్రబోధం జేయాలన్నా,
సమాజానికి ఏదైనా చేయాలన్నా ఫస్ట్ నువ్వు ఇంట గెలిచి రచ్చగెలువు. ఇంట్లో అవును. నువ్వు సంస్కరణ చేసి, ఇంట్లో నువ్వు ఆచరించి తర్వాత బయటికొచ్చి చెప్పు. ఇంట్లో పేరెంట్స్‌ని తిట్టుకుంటూ నువ్వు బయటకొచ్చి అమ్మా నాన్నను ప్రేమగా చూడాలి. లేదా మదర్స్ డే రాంగానే లేని ప్రేమంతా గుర్తొచ్చేసి సినిమా పాటలతోటి ఒక వీడియో చేసి పెట్టాలి. అసలు మదర్స్ డే మనది కాదండి. ఎందుకంటే విదేశాల్లో ఏ అమ్మకు ఏ నాన్న, ఏ నాన్నకు ఏ కొడుకు అనేది తెలియని ఒక సంస్కృతి ఉంటది కాబట్టి మనల్ని కన్నోడెవడని గుర్తుకు పెట్టుకొని ఆ ఒక్కరోజు ఎళ్లి అక్కడ మనం వాళ్ళని కలిసి విష్ చేసి వస్తూ ఉంటాం. కానీ హ్మ్. ఇక్కడ అది కాదు. అవును. డెబ్ వాళ్ళెంత ముసలోళ్ళవ్వని ఎక్కడో ఒక దగ్గర విడాకులు అనేవి గాని కోటికో, నూటికో ఇక అవి లేవు అని అవును. చెప్పను. అవి కూడా ఉండకూడదని కోరుకున్నా కొన్ని మన చేతుల్లో ఉండవు. అవును. కానీ మనం వాళ్ళు తాతమ్మ, నా ముత్తాతమ్మ, ముత్తాతలయ్యేదాకా గూడా ఉంటారు. 75, 80 సంవత్సరాలు బ్రతికి భార్యాభర్తలుగా కష్ట సుఖాలు పాలు పంచుకునేవాళ్ళు. వాళ్ళకొక హ్మ్. రోజు ఇవ్వడమేనండి. రోజు ఇవ్వాలి నా దృష్టిలో. కరెక్ట్. సో, నిజం. ఇలాంటి సంస్కృతిని వదిలేసి మన పాత కాలంలోకి మనం వెళ్దాం. హుహు. రోజు కాసేపైనా టీవీలుండని, ఏముండని అన్నీ బంద్ జేసి కాస్త ఫ్యామిలీ టైమ్ స్పెండ్ జేయడం, హ్మ్. కూర్చొని మాట్లాడటం, మొబైల్‌లని పక్కన పెడదాం. ఈవెన్ నాతో అయినా, మా ఇంట్లో అయినా వెళ్ళాము అంటే నేను రేపు ఏ కంటెంట్ జేయాలనే ఒక ఫోన్‌లో, మా హస్బెండ్ నాతో పాటు తిరిగి, తిరిగి సాయంత్రం అవ్వంగానే ఆఫీస్ టైమ్ అయిపోయిందని ఆయన ఒక ల్యాప్‌టాప్‌లో, మా మామయ్య నేషనల్ న్యూస్ జూడాలని ఒక టీవీలో, హ్మ్. మేమేం జేస్తున్నామో అర్థం గాక మా అత్తయ్య గేమ్ ఆడుకుంటూ ఒక మొబైల్‌లో, పిల్లలు వాళ్ళ పనుల్లో ఇలా ఉండిపోతూ ఉంటారు. అవును. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఏముంటది రోజు మాట్లాడదని అడుగుతారు. ఏముంటది కాదు. ఏముండదు రోజు మాట్లాడుకోవడానికి. ఒక్కరోజు మాట్లాడి చూడండి ఏముంటుందో తెలుస్తది. అదే చెప్తూ ఉంటాను. నేను అందరికి అదే చెప్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో మాట్లాడితే సమాజంలో ఎక్కడైనా మాట్లాడొచ్చు. ఎక్కడైనా గెలవచ్చు. నిజం. నీ కుటుంబమే నీకు బలం. నీ కుటుంబమే నీ బలహీనతగా ఉండాలి. ఇంకెవ్వరు నీ బలంగా మారకూడదు. ఇంకెవ్వరు నీ బలహీనతగా మారకూడదు. అండ్ ఇంకొకటేందంటే, తల్లిదండ్రులు పిల్లలతోని ఒక కమ్యూనికేషన్ లేదనుకోండి, పిల్లలకు ఇల్లనేది ఒక నరకంలాగుంటది. హాస్టల్ లాగుంటది. వాడికి ఆ ఫ్రీడమ్ ఉండక అంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది మెయింటైన్ చేయాలి అవును. లైక్ తల్లిదండ్రులు. అండ్ ఇంకొకటేంటంటే, ఈరోజు ఫెమినిజం గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది గదా! అంటే ఈ మధ్య చీర కట్టు గురించి ఇట్లాంటి వాటి పైన కూడా సోషల్ మీడియాలో బాగా డిస్కషన్స్ నడిచాయి. మహిళల్లో అభ్యుదయవాదం అనేది ఒక రకంగా మంచిదే. కాకపోతే అది తప్పుదారి పట్టింది. ఆ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీరు చెప్పండి. లైక్ అంటే మహిళలు నిజమైనటువంటి అభ్యుదయవాదం అంటే ఏంటి? ఎలా ఉండాలి? నేను అంటే డ్రెస్సింగ్ గురించి నేను మాట్లాడనండి. ఎందుకంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. హ్మ్. కానీ నేనొకటైతే చెప్తున్నా. నువ్వెలాంటి బట్టలేసుకున్నా ఇందాక కూడా చెప్పినా నువ్వు జీన్స్ ఏసుకున్నా నీ జీన్స్ ఏంటి అనేది నువ్వు మర్చిపోకు. హ్మ్. మర్చిపోకుండా ప్రవర్తించినంత కాలం నీకు రెస్పెక్ట్ జేస్తారు. సో, బట్టల గురించి పక్కన పెట్టేస్తే ఫెమినిజం సమానత్వం. హ్మ్. మేము పురుషులకు సమానం. మాకేం తక్కువ. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వాస్తవ సత్యం ఏంటి అంటే ఆడ, మగ అనేది ఎప్పటికీ సమానం గాదండి. కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. హ్మ్. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ, మగ సమానం గాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు. మగవాళ్ళు కంటారా? మగవాళ్ళు బనీను, నిక్కర్‌తో బయటెళ్లి నిలబడతారు. అవును. ఆడపిల్ల నిలబడగలుగుద్దా? అంటే ఎవరి ప్రయారిటీలో వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం పని జేయాలే తప్ప, అవును. నువ్వు నేను సమానం అనే యుద్ధంతోటి సమాజాన్ని, ఇంటి వాతావరణాన్ని చెడగొట్టకూడదు అనేది చెడగొట్టొద్దు. నా ఉద్దేశం. నీ కరెక్ట్. ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రత్యేకతలో నువ్వేం సాధించగలవో సాధించి చూపించు. ఎదుటివారి ప్రత్యేకతను గుర్తించు. ఆ ప్రత్యేకతను గౌరవించు. హ్మ్. హ్మ్. అంతవరకే తప్ప సమానత్వం అనేది ఎప్పటికి ఉండదు నా దృష్టిలో. సమానత్వం అని జెప్పినా నేనది అబద్ధం అనే అనుకుంటా. నేను నమ్మను. హ్మ్. ఎప్పుడు ఆడ, మగ సమానం అనే దాన్ని నేను నమ్మను. ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటది. నేను రెస్పెక్ట్ జేస్తా. నా ప్రత్యేకతను నా హస్బెండ్ రెస్పెక్ట్ జేయాలని జూస్తా. అలాగే నా హస్బెండ్ ప్రత్యేకతను నేను రెస్పెక్ట్ జేస్తా. కరెక్ట్. అట్లా హ్మ్. ఉండాలి తప్ప నేను నువ్వు సమానం. ఇప్పుడు నెలకో రూ. 10,000 కిరాణానికి అవుతదంటే ఆయన సంపాదించి తేగలడు. నువ్వు 10,000 సంపాదించలేవా అంటే నేను సంపాదిస్తాను. కానీ ఆ 10,000 పెట్టి తీసుకొచ్చిన కిరాణాన్ని నెల మొత్తం గడపడం ఎలాగో నాకు తెలిసినంత నా హస్బెండ్‌కి తెలీదు. కరెక్ట్. హ్మ్. నిజం. అలాగే 10,000 సంపాదించినప్పుడు, కిరాణానికి తెచ్చినప్పుడు, రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఎలా దాన్ని చేయాలి అనే ఒక ప్లానింగ్ నా హస్బెండ్‌కి తెలిసినంత నాకు తెలీదు. అవును. అలా ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటాయి. ఆ ప్రత్యేకతల్ని రెస్పెక్ట్ జేసుకుందాము. ఆ హ్మ్. ప్రత్యేకతల్లో మనల్ని మనం నిరూపించుకుందామే తప్ప, సమానత్వం అని, ఇంకొకటని సమాజంలో అలజడులు సృష్టించి, ఆడపిల్లల్ని కన్‌ఫ్యూజ్ జేసి, వాళ్ళ జీవితాలనైతే నాశనం జేయొద్దు అని జెప్తా. అంటే దీంట్లో స్వేచ్ఛ అనేది ఒక మాటొస్తది. లైక్ అంటే ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదు అనేది. స్వేచ్ఛ నిజంగా లేదా? లేక స్వేచ్ఛను కోరుకుంటున్నారా? అంటే ఉన్నటువంటి స్వేచ్ఛ సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారా? అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? నాకు తెలియక అడుగుతా నేను.
స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు స్వేచ్ఛ లేనిదే నీ అమ్మా, నాన్న నీ కోసం కష్టపడి సంపాదిస్తున్నారా? నిన్ను చదివిస్తున్నారా? నీ పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారా? నువ్వు ఆకాశానికి ఎగురుతా అన్నా నీకు రెక్కలిచ్చి ఎగరనిస్తున్నారా? స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు నచ్చిన బట్టలేసుకొని తిరుగుతుంటే నిన్నొద్దంటున్నారా? ఎక్కడ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తోటమాలి తోటేసిండు. ఆ తోటలో మంచి కాపొచ్చింది. ఎక్కడో పురుగు పట్టి ఒక చెట్టుకి చెదలొచ్చి ఆ చెట్టు ఖరాబయిపోయింది. ఆ చెట్టు ఖరాబయింది కాబట్టి తోటమాలి మొత్తం తప్పు చేసినట్టంటే యాక్సెప్టబులా? కాదు. మరి అంతే కదా! అవును. ఇంత పెద్ద సమాజంలో ఎక్కడో ఒక దగ్గర జరిగితే అసలు ఆడవాళ్ళ స్వేచ్ఛనే హరించారు అనంటే అది నా దృష్టిలో నాట్ రైట్. ఎందుకంటే నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నా చుట్టూ సమాజంలో ఉన్న ఆడవాళ్ళంతా స్వేచ్ఛగానే ఉన్నారు. స్వేచ్ఛ అనే దాంట్లో అత్యాశకు పోయి అంటే మనం కోరుకున్నది ఏంటో మనకే తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఇందాక మీరన్నారు చూసిండ్రా ఫెమినిజం అని కొంతమంది మాట్లాడిన మాటలకు ప్రలోభాలకు గురయ్యి, అసలు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకోకుండా, అసలు మనం ఏం కోరుకుంటున్నాము అనేది అర్థం కాకుండా, ఇంకేదో కోరుకుంటూ అది జరగట్లేదని బాధపడటమే స్వేచ్ఛ లేకపోవడం. చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఉమెన్స్ చెప్తూ ఉంటారు. పొయ్యి వచ్చి పని చేసుకొని మళ్ళీ ఇంట్లో పని చేయాలి. మొగుడు హెల్ప్ చేయడు. పిల్లలు హెల్ప్ చేయరు. నాకు తలనొప్పి లేస్తోంది. ఆడోళ్ళంటే ఇంతేనా? ఫస్ట్ నువ్వు ఆ పరిస్థితికి ఎందుకొచ్చావు? మొదటి నుంచే నీ భర్తతో చెప్పు. ఏమండి నేను పని చేస్తున్నా, నువ్వు పని చేస్తున్నావు. ఇంటికొచ్చాక చెరొక పని చేసుకుందాం. నీ అత్తమామకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీ పిల్లలకి ఎప్పుడుకి సుఖాలు ఇవ్వాలి అనేదే కాదు. ఇంటి పని చేయడం నేర్పించు. అప్పుడు నీకు ఇంట్లో బాధ ఉండదు. రాంగానే నీ భర్త స్నానం చేయంగానే టవల్ ఆరేస్తాడు. నీ కొడుకు బుక్స్ ఎక్కడ చదువుకుంటాడు. నీ అత్తమామ నీకు వంటలో హెల్ప్ చేస్తారు. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. నీ బాధ ఏంటో నువ్వు ఎదుటోడికి చెప్పకుండా నీ కడుపులోనే పెట్టుకొని, నీ గుండెల్లోనే పెట్టుకొని బాధేసుకుంటూ నాకు స్వేచ్ఛ లేదు అనే దానికంటే, నువ్వు ఎక్కడ స్వేచ్ఛని ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడ స్వేచ్ఛ లేదనుకుంటున్నావు అనే విషయాన్ని గనక నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా నాకు తెలిసి ఆ స్వేచ్ఛని ఈరోజు స్త్రీని రెస్పెక్ట్ చేసే సమాజం పెరిగింది. చెప్తున్నా కదా సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు ఆకాశానికి ఎగిరారన్న. ఈ మధ్య ఒక ఆర్చర్‌ని చూసాను. ఆ అమ్మాయికి 2 చేతులు లేవు. కాలితోటి, పంటితోటే తను గెలిచింది అంటే తనకు ఆ స్వేచ్ఛ, ఆ బలం ఇచ్చే సమాజం వచ్చింది. నేనొక్కటే చెప్తాను ఆడవాళ్ళకి. మీ మనసులో ఉన్న దాంతో మీరు బాధపడకండి. ఒక్కసారి మీ బాధ బయటికి వెళ్ళగక్కండి. అది తెలియజేయండి. తెలిసిన తర్వాత కూడా వాళ్ళప్పుడు దాన్ని పట్టించుకోకుండా అప్పుడు క్వెషన్ చేయండి. అంతేగాని మీరు మనసులో పెట్టుకొని బాధపడుతూ దాన్ని చెప్పకుండా నేను స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నాను, నేను బందీఖాన అయిపోయాను, నేనొక పంజరంలో ఉన్నాను అనే ఫీలింగ్‌లో ఉండకండి. ఓకే. చాలా బాగా చెప్పిన్రు. అంటే ముఖ్యంగా ఈ రోజులలో మన కుటుంబ వ్యవస్థలో ఈ విడాకులనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి. అసలు కొన్నైతే ఊహించని విధంగా జరుగుతున్నాయన్నమాట. సో, దీంట్ల అంటే మగవాళ్ళు తప్పులు గూడా ఉంటాయన్నమాట. అంటే ఆడవాళ్ళ తప్పు. అయితే దీంట్లో లైక్ అత్త, మామల పైన ఒక కైండ్ ఆఫ్ కంప్లెయింట్స్ అనేవి ఎక్కువొస్తున్నాయన్నమాట. ఇక్కడ ఏమైతుందంటే తల్లిదండ్రులతో దూరంగా ఉండలేని కొడుకులు ఉన్నారు మన సమాజంలో. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్. మనము వెస్టర్నైజ్ కాలేదు పూర్తిగా. ఒక ట్రాన్సిషన్ అసలు పీరియడ్‌లో ఎందుకు ఉన్నాం. ఉండాలి దూరంగా? అంటే నేననేది ఏంటంటే సపోజ్‌గా ఆ అవసరం వచ్చినా గూడా అంటే ఆ మార్పనేది ఇంకా జరగలేదన్నమాట. సో, ఈ కమ్యూనికేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది మన సమాజంలో. ఇట్లాంటివి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే లేకంటే ఎట్లా సాధ్యమైతది? రైట్. ఒకటి చెప్పనా అండి? పాత కాలంలో పెళ్లి చూపులు గూడా సరిగ్గా ఉండేవి గాదట. ఎవరో ముక్కు, మొహం తెలీదు. తీసుకొచ్చి కూర్చోబెడితే ఈయనే నీ భర్తమ్మ అంటే ఆయనతో కలిసి నడిచి, చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని, అలా వెళ్ళిపోయి 70, 90 సంవత్సరాలు కలిసున్న వాళ్ళున్నారు ఇప్పటికి. అవును. నేను చూస్తూ ఉంటా 80 సంవత్సరాల బామ్మగారు. నేను మొన్న 7 శనివారాల వ్రతం చేసుకుంటే, ఒక ముగ్గురు దంపతులొచ్చారు. వాళ్ళ వాళ్ళ ఏజ్‌లన్నీ 75, 80 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు కలిసున్నారు. ఎలా ఉన్నారు? అంటే పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన స్వేచ్ఛని పెళ్లికి ముందే పెళ్లి చూపులు అవ్వగానే కలిసి తిరగడము, పెళ్లి యెస్. చూపులు ఎంగేజ్‌మెంట్ అవ్వగానే ముచ్చట్లు పెట్టుకోవడము, మీరిద్దరు కలిసి తిరగండి. హ్మ్. అక్కడ గ్యాప్. అండ్ కరెక్ట్. నంబర్ 2 ఇక్కడ 2 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒక అబ్బాయి అమ్మను వదిలిపెట్టి ఉండలేడు అంటే, ఒక అమ్మాయి కూడా తన కుటుంబాన్ని కరెక్ట్. వదిలేసుకొని వస్తోంది. నిజం. దాన్ని గమనించాలి. అవును. నా అమ్మ, నాన్నతో నేనెప్పుడూ ఉండాలి. కానీ నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకెళ్తావు? హ్మ్. రోజెళ్ళాల్సిన అవసరం ఏంటి? పక్కనే ఉన్నంత మాత్రాన ఎళ్ళాలా? ఎదురింగింట్లో ఉన్నంత మాత్రాన ఎళ్ళాలా? గంటలు గంటలు మాట్లాడాలా? అంటే నీకు నీ అమ్మా, నాన్న ఉన్నారు కాబట్టి అది అర్థం కావట్లేదు. నువ్వు అవును. అర్థం చేసుకోవాలి నీ భార్యని. కరెక్ట్. అరే కావచ్చు, ఏముంది అనే భావన
ఒక మగవాళ్ళలో రావాలి. అండ్ నెంబర్ 2, మా అమ్మ అయితే నన్ను తిట్టినప్పుడు నేను అడ్జస్ట్ అవ్వట్లేదా? ఒక రోజు అలుగుతానేమో, రెండో రోజు మా అమ్మతో నేనే ఎళ్లి మాట్లాడతా గదా! హ్మ్. మరి మా అత్త, మామ ఏదైనా విషయంలో చెప్పినప్పుడు నేనెందుకు కోపం తెచ్చుకుంటున్నా? ఒక్క రోజులో దాన్ని రియలైజ్ అయిపోయి తెల్లారి వాళ్ళని ఎందుకు యాక్సెప్టబుల్ చేసి ముందుకెళ్ళలేకపోతున్నా అని ఒక అమ్మాయి ఆలోచించగలగాలి. కరెక్ట్. హ్మ్. ఇవి 2 జరిగిన రోజు ఏ ఫ్యామిలీ విడాకుల దాకా ఎళ్ళదు. అండ్ ఇటు పేరెంట్స్ దగ్గరకొస్తే పెళ్లి చేసి పంపించిన తర్వాత ఒక అమ్మాయిని పరాయి పిల్ల ఖచ్చితంగా అయిపోయినట్టేనండి. హ్మ్. హ్మ్. అది నా కుటుంబం అనంగానే భర్త కుటుంబం గురించి చెప్తది గానీ తల్లిని కలుపుకొని చెప్పదు. ఏ అవును. ఆడపిల్ల. సో, అది ఆ తల్లి యాక్సెప్ట్ జేయాలి. నా బిడ్డ తనకంటూ ఒక కుటుంబం అయింది. సో, ఎంతవరకు మనకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతదో అంతే ఇస్తది అనే విషయాన్ని వాళ్ళు అర్థం జేసుకోవాలి. అండ్ అత్త, మామ ఆ కొడుకు కోసం, మా వంశాన్ని ఉద్ధరించడం కోసం, లేదా నా కొడుకుకు జీవితాంతం తోడుండడం కోసం మన ఇంటికొచ్చింది అనంటే, ఆ పిల్లని మనం అర్థం జేసుకోవాలి. ఆ పిల్ల హ్మ్. వెనక మాటలు మాట్లాడగూడదు. ఆ పిల్ల గురించి ఒకళ్ళకి నెగెటివ్‌గా చెప్పొద్దు. అది ఆ పిల్ల దాకెళ్తే ఎంత బాధపడతది. అవును. నా కొడుకు తప్పు చేస్తే నేను క్షమించగలిగినప్పుడు, నా కోడలు తప్పు చేస్తే నేనెందుకు పట్టించుకోవాలి అని అత్తమామలు ఆలోచించాలి. ఇలాంటి కరెక్ట్. ఆలోచనలు కుటుంబంలో వచ్చిన రోజు అవి రావాలి అంటే ఫస్ట్ కుటుంబం కూర్చొని మాట్లాడాలి. నేను మాట్లాడాలి. చెప్తున్నాను గదా! కరెక్ట్. హ్మ్. కనీసం వీక్లీ వన్స్ వాళ్ళతో గడపాలి. మ్యాక్స్ అందరూ ఏమనుకుంటారంటే, నేను చాలా మందిలో చూసిన విషయం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కలిసే ఉంటాం గదా! అంటే సినిమాకెళ్తేనే నీతో కలిసున్నట్టా? లేకపోతే షాపింగ్‌కెళ్తేనే నీతో కలిసున్నట్టా? లేకపోతే మాల్‌కి తీసుకెళ్తేనే నీతో కలిసున్నట్టా? అంటే డబ్బులు తగలేస్తేనే నీతో కలిసున్నట్టా? నీకట్లా డబ్బులు తగలేస్తే తప్ప ప్రేమ పంచినట్టు గాదా అంటారు. కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్ స్పేస్ గురించి, ఫ్యామిలీలో ఖర్చుల గురించి, ఇంటిని నడపడం గురించి మాట్లాడుకుంటే ఉంటాం. అవును. కానీ ఏ రోజు కూర్చొని ఒక భార్యాభర్త నీకేమిష్టమని ఒక భర్త అడిగే టైం తక్కువుంటది. నేనెలా ఉన్నానండి, నేనెలా ఉన్నానని భర్త చెప్పే టైం తక్కువుంటది. నీకేమిష్టమండి చేసి పెట్టాలని అడిగే టైం భార్యకి తక్కువుంటది. సో, వీక్లీ వన్స్ ఎంత వయసొచ్చినోళ్ళైనా ఇప్పుడు పెళ్లయినోళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే 80 సంవత్సరాల వయసొచ్చినోళ్ళైనా వాళ్ళకంటూ ఒక రోజు పెట్టుకొని ఇవన్నీ వదిలేసి ఒకరి గురించి ఒకరు హ్మ్. మాట్లాడుకోవడానికి స్పెండ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఎవ్వరు విడాకుల దాకా వెళ్లరు. అది నా నమ్మకం. ఓకే అండి. చాలా బా చెప్పారు. భారతదేశంలో మహిళలకు రాజకీయంగా గూడా అవకాశాలొస్తున్నాయి. సమాజంలో రావాల్సినటువంటి మార్పుని అంటే చట్టాలను తయారు చేసే ఒక అవకాశం గూడా ఆడోళ్ళకొస్తుంది. హ్మ్. కాకపోతే ఏంటంటే, మనము సామాజిక మాధ్యమాల్లో జూసుకుంటే మహిళలు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ లేకపోతే ఇంటి చిట్కాలు వీటిపైన ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతున్నారు. హ్మ్. అవునా? హెల్త్ వీటిపైన పెడుతున్నారు. కానీ రాజకీయ అంశాలపైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేయట్లేరు. మన వీడియోస్‌కి మనం ఒకసారి అనలిటిక్స్ చూస్తే హ్మ్. అర్థమవుతదనమాట. అవును. అక్కడ చూసేవాళ్ళు తక్కువుంటారు లేడీస్. చూసేవాళ్ళు చాలా తక్కువుంటారు. లైక్ 2, 3% ఉంటారనమాట. సో, దీంట్లో మెయిన్‌గా మహిళలు అంటే వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపాలి. అంటే సమాజంలో రావాల్సినటువంటి మార్పులేంటివి? సమాజంలో అసలేం జరుగుతుంది? అంటే కొంచెం గ్లోబల్ నాలెడ్జ్ గురించి కాన్సంట్రేషన్ పెట్టాలి. సో, అయితే మీరు మహిళలకేం చెప్తారు? అంటే సీరియల్స్ ప్రభావం చాలా ఉందండి. పొద్దున్న లేస్తే సీరియల్స్. సాయంత్రం దాకా ఏ అత్త ఏ కోడలినేమంది, లేకపోతే ఏదేం జరుగుతుంది దీని మీద. అండ్ ఇందాక మీరన్నారు గదా! మహిళలు రాజకీయాల్లో అని. అసలు మన దేశ వ్యవస్థ, మన హ్మ్. సంస్కృతియే మహిళ మీద ఆధారపడ్డది. హ్మ్. మనకు ఫైనాన్షియల్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కాదండి, లేడీ. లక్ష్మీదేవి. అచ్చా! ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ చదువుల మినిస్టర్ తల్లి సరస్వతి. సరస్వతి దేవి. శక్తికి రూపం దుర్గామాత. దుర్గామాత. హ్మ్. అన్నం అన్నపూర్ణేశ్వరి. అవును. భూమి భూమాత. భూమాత. హ్మ్. ప్రపంచంలో తల్లిగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. అబ్బా! అద్భుతం. హ్మ్. ఇంకే దేశాన్ని అమ్మ అని పిలవం. భరతమాత అని మన దేశాన్ని ఒక్కదాన్నే పిలుస్తాం. అండ్ నిన్న గాక మొన్న ఎల్లోలలో భారత్ మాతా కీ జై అని ఒక ఫారినర్ జెప్పారు. అక్కడ గూడా హ్మ్. భారత్ మాత అన్నాడు. అవును. అంటే ప్రపంచంలో ఎవరైనా అమ్మగా పిలిచేది ఈ దేశంని. కాబట్టి హ్మ్. ఈ దేశంలో మహిళలు రాజకీయాల్లో రాణించకుండా ఉండేంత ఏమంటారు శక్తివంతులు కారు అని నేననుకోను. అవకాశం రావాలి కానీ హ్మ్. తొమ్మిదోసారో, పదోసారో నిర్మలా సీతారామన్ అమ్మ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం. కరెక్ట్. అవును. ఆవిడ అంతకుముందు రక్షణ శాఖ గూడా అవును. పనిజేశారు. ఇలా చాలా మంది రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అవును. రాజ్యాలను ఏలిన వాళ్ళు, అహల్యాబాయి హోల్కర్ గారు. హ్మ్. ఒకరు గాదు, ఇద్దరు గారు చెప్పుకుంటూ పోతే. అవును. కాకుంటే ఇప్పుడు మహిళలు చూడడంలో గాని, లేకపోతే వాటి మీద ఆసక్తి చూపడంలో గాని ఎందుకు తక్కువగా ఉన్నారు అనంటే, రాను రాను అలా తయారైపోయింది. హుహు. రాజకీయాలు అంటే ఇప్పుడు ప్రజాసేవ ఎక్కడుందండి? కోట్ల రూపాయలు. మొన్న చూసారా ఒక సర్పంచ్ ఎలక్షన్‌కి ఒకడికి ₹1,00,00,000 ఖర్చయిందట. అవును. మరి మహిళల దగ్గర అన్ని పైసలుంటాయా?
నువ్వు సేవ చేయడానికి అంటే మీరు సేవా కార్యక్రమాలు చూడండి. మహిళలు ముందంజలో ఉంటారు. హ్మ్. మీరు సేవికా సమితి మీకు తెలిసే ఉండుంటది. అవునండి. ఎన్ని అవును. కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కరెక్ట్. హ్మ్. అండ్ మీరు ఏదైనా క్యాంప్స్ పెట్టినప్పుడు కూడా చూడండి. మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. సేవ చేయడానికి ముందుంటారు గానీ, అసలు ప్రజా సేవ చేసే రాజకీయం అని పడిపోతూ, వ్యాపారంగా రాజకీయ వ్యవస్థ మారుతున్నప్పుడు, హ్మ్. అలాంటి వ్యాపార వ్యవస్థ కేంద్రంలో అడుగు పెట్టడం ఎందుకని నాకు తెలిసి ఆలోచించి ఆగిపోతున్నారేమో తప్ప, మన ఆడవాళ్ళకు మించి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉండరండి బాబు. 10,000 తీసుకొచ్చిన భర్తకైనా, 50,000 తీసుకొచ్చిన భర్తకైనా సంపాదించడమే తెలుసు. హ్మ్. వాటిని అడ్జస్ట్ జేయడం మొత్తం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. వాటిని కరెక్ట్. ఎలా అడ్జస్ట్ జేయాలి? ఏం జేయాలి? ఏ పోపుల డబ్బాలో దాచిపెట్టాలి? హ్మ్. కొడుకు కోసం ఎప్పుడియ్యాలి? భర్తకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడివ్వాలి? కరెక్ట్. ఇవన్నీ ఆడవాళ్ళకే తెలుసు. అండ్ మీరు సక్సెస్ అయిన ప్రతి పొలిటీషియన్‌ని జూడండి. చాలా వరకు వాళ్ళ వైఫ్స్ పక్క నుండి నడిపిస్తూ కరెక్ట్. ఉంటారు. నిజం. హ్మ్. ఆయన షెడ్యూల్స్ అన్నీ కూడా వాళ్ళ వైఫ్స్ చూస్తూ ఉంటారు. అవును. ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోయినా, పరోక్షంగా ఒక రాజకీయ నాయకుడి సక్సెస్‌లో వారి భార్య ఉంది. అవును. అందరూ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతూ, మరి నరేంద్ర మోదీ గారికి భార్య లేదు గదా! మరి నరేంద్ర మోదీ గారు ఎలా సక్సెస్ అయ్యారంటే, ఆయనకు కూడా ఆయన భార్య వల్లేనండి. పెళ్లి చేసుకున్న తర్వాత నేను నేను నా జీవితాన్ని దీనికి అంకితం చేయాలనుకుంటున్నాను. సో, భర్తగా నేను నీకు తగిన న్యాయం చేయలేను అన్నప్పుడు, అట్టెట్ట నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, గిట్ల చేస్తావా? కోర్ట్‌కెళ్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఆయన ఏమయ్యేవాళ్ళు? కరెక్ట్. నేననుకుంటా ఇప్పుడు ఆయన అవును. నిజం. సక్సెస్‌కి కారణం హ్మ్. గూడా ఆయన భార్యే. ఆయన లక్ష్యం తెలిసినప్పుడు, ఆ లక్ష్యానికి అడ్డుపడకుండా, లక్షణంగా తన పని తాను చేసుకుంటూ, హ్మ్. ఈ రోజుకు కూడా తన గురించి ఒక్క మాట గూడా మాట్లాడకుండా బ్రతుకుతున్న ఆ మహనీయ మూర్తి వల్లే, ఈరోజు ఆయన అంత సక్సెస్ అవ్వగలిగారు. కరెక్ట్. కాబట్టి రాజకీయాలు గానివ్వండి, రాణించటంలో గానివ్వండి, ఆలోచించటంలో కానివ్వండి, ఆడవాళ్ళకు మించిన వాళ్ళు లేరు. చాలా మంది ఏమనుకుంటారంటే పెళ్లి చేసేటప్పుడు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాల పెద్దోళ్ళనిచ్చి మగపిల్లల్ని పెళ్లి చేసేస్తున్నారు తప్పు అనంటారు. ఎందుకు చేస్తారో చెప్పనా? ఆడపిల్ల మైండ్ మగవాడి కంటే 5, 6 ఇయర్స్ మెచ్యూర్డ్‌గుంటది. అవును. సో, సేమ్ ఏజ్ వాళ్ళని చేస్తే ఈ అమ్మాయి మెచ్యూరిటీ వల్ల ఎదుటోడి అంటే భర్త అహం దెబ్బతింటది. హ్మ్. అందుకనే భర్తను ఒక 6-7 కనీసం 7 సంవత్సరాల పెద్దుండే వాళ్ళని చేసి ఎందుకిస్తారంటే, సో, అప్పుడు వీళ్ళ మెచ్యూర్ లెవెల్స్, వాళ్ళ మెచ్యూర్ లెవెల్స్ కలుస్తాయి. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ రకంగా పెళ్లి చేస్తారు. హ్మ్. దానికి రీజన్ ఉంది మన శాస్త్రంలో అవును. చేయడానికి. కాబట్టి రాజకీయాలనే కాదండి ఏ రంగంలోనైనా చూసాం గదా! ప్రతి రంగంలో పాకిస్తాన్‌లో ఆపరేషన్ సింధూర్ చేస్తే ఇద్దరు మహిళలు అవును. 100 మందిని మట్టుబెట్టేసిండ్రు. వాళ్ళ తెలివి ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు అర్థం గాకుండా చేసేసిండ్రు. కరెక్ట్. కాబట్టి రాజకీయమైనా, అది రణరంగమైనా, ఇక ఏదైనా సరే మహిళలు, భారతీయ మహిళలు ముఖ్యంగా అందులో సూపర్ ఫాస్ట్ ఎలాంటి సందేహం లేదు. అద్భుతం. చాలా బాగా చెప్పిండ్రు. అయితే మీరు ఇంతకుముందు సేవికా సమితి అన్నారు గదా! అంటే ఆర్ఎస్ఎస్‌లో మగవాళ్ళే ఉంటారు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సేవికా సమితి. సేవికా సమితి అంటే మహిళలకు సంబంధించినటువంటి వింగ్. జాతీయవాద వింగ్. ఇప్పుడు సేవికా సమితిలో అంటే చాలా మందికి తెలీదు యాక్చువల్‌గా. సేవికా సమితి గురించి తెలీదు. అంటే సేవికా సమితిలో పని చేయాలి అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి. లైక్ అంటే వాళ్ళు చేసే పనులేముంటాయి దాంట్లో? అంటే సేవికా సమితిలో? ఇంట్లో మీ అమ్మ ఏం చేస్తదంటే, నలుగురిలో మీ ఇల్లు చాలా గొప్పగా ఉంటది. అరే! వాళ్ళ కుటుంబం జూడు హ్మ్. హ్మ్. ఎంత బావుంది, ఎంత పద్ధతిగా ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళు జూడు ఎంత సంతోషం. యాజ్ యూజువల్ సేవికా సమితి చేస్తది. ఓకే. సమాజంలో మన సంస్కృతిని హ్మ్. కాపాడటం ఎలా? అలాగే సంస్కృతి మీద సమాజంలో అవగాహన రప్పించటం వల్ల. హ్మ్. ఆడవాళ్ళు అనంటే భయపెడటమే గాదు, భయపెట్టడం గూడా నేర్పించటం ఎలా? హ్మ్. ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు బయట నుంచి వస్తున్నారు అనంటే, ఆ రూట్‌లో ఉన్న మగపిల్లలు భయపడాలి. ఏమన్నా అంటే వామ్మో! ఏం జేసేస్తారు అని. అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం గానివ్వండి. హ్మ్. అలాగే సమాజం మీద ఇప్పుడు మీరు చెప్తున్న సంఘ్ ఏవైతే కార్యక్రమాలు చేస్తుందో ప్యారలర్‌గా సేవికా సమితి అలానే చేస్తది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జెంట్స్‌దుంది, లేడీస్‌దుంది. ఏవండీ లేడీస్ క్రికెట్ మ్యాచ్‌లో ఏం జరుగుద్ది అంటే, జెంట్స్ క్రికెట్ మ్యాచ్‌లో ఏం జరుగుద్దో అదే జరుగుతాయి. అన్నే ఓకే. ఓవర్‌లుంటాయి, అన్నే బంతులుంటాయి. అలానే గెలుస్తారు. యాజ్ ఇట్ ఈజ్ అది ఇది సేమ్. హుహు. కాకుంటే క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ ఉంది గదా! అని ఆడోళ్ళని, మగోళ్ళని కడిపాడించలేం గదా! అవునండి. అవును. అట్లనే సేవికా సమితి సెపరేట్‌గా అలాగే సంఘ్ సెపరేట్‌గా పనిజేస్తుంది తప్ప, హ్మ్. అది ఏం చేస్తుందో ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా అవే పనులు చేస్తది. దీంట్లో ఓకే. డిఫరెన్సెస్ చూడాల్సిన అవసరం ఏం లేదు. సో, ఓకే అండి. చివరగా నేను మీ పర్సనల్ లైఫ్‌లో అసలు మీరు జాతీయవాదం వైపు ఎట్లా మొగ్గు చూపిండ్రో తెలుసుకోవాలనుంది నాకు. జాతీయవాదం వైపు మొగ్గు చూపినంటే నేను నిజంగా చెప్తున్నా అది నాకు గూడా తెలీదండి. ఓకే. ఎందుకిలా మారాను. నేను నా కెరియర్ మొత్తం 8 ½ ఇయర్స్ అండి. హుహు. నేను ఫస్ట్ చిన్న ఊర్లో ఉండేదాన్ని.
అక్కడ స్టూడియో ఎన్వికి సంబంధించి ట్రైనీస్ తీసుకుంటుంటే అలా ఇక్కడికి వచ్చి స్టూడియో ఎన్ లో జాయిన్ అయ్యా. హుహు. స్టూడియో ఎన్ లో 6 months ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే నాకు భారత్ టుడేలో ఆఫర్ వచ్చింది. ఓకే. అక్కడికి వెళ్ళాను. భారత్ టుడేలో చేస్తున్నప్పుడు అది స్వామీజీ వేరే వాళ్ళకి అమ్మేశారు. సో వాళ్ళ కొత్త స్టాఫ్ తెచ్చుకుంటున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోవాలన్న టైంలో సివిఆర్ లో వచ్చింది. హుహు. సివిఆర్ లో చేశాను, 1.5 year చేశాను అనుకుంటా. అదే టైంలో రాజ్ న్యూస్ స్టార్ట్ అయింది. సో సివిఆర్ వర్సెస్ రాజ్ న్యూస్ చూసుకుంటే రాజ్ న్యూస్ కొంచెం పెద్ద కంపెనీ, ఓకే. అందులో మంచి ఆఫర్కి వచ్చింది. హుహు. అందుకని చెప్పి నేను అటు రాజ్ న్యూస్ వైపు వెళ్ళాను. అందులోనే 2.5 3 years చేశాను. చేసిన ఈ టైంలో నేను కొద్దిగా నేర్చుకుంటూ వచ్చి రావడం, ఎక్కువ ప్రభావం చూపింది అయితే నా మీద భారత్ టుడే అండి. అచ్చా! ఓకే. ఎందుకు అని చెప్తాను అనంటే దేశం కోసం, ధర్మం కోసం. హ్మ్. ఇప్పుడు నేను ఏదైతే నా ఛానల్ ట్యాగ్ లైన్ పెట్టానో అదొకప్పుడు భారత్ టుడే ట్యాగ్ లైన్. ఓకే. దేశం కోసం, ధర్మం కోసం అనేది. ఓకే. అందులో మీకు నేషనల్ స్టాఫ్ సాయన్న తెలిసి ఉంటది. అవును. నేను సాయన్న అనే హ్మ్. పిలుస్తా. సాయన్న ధర్మధ్వజం అని ఒక ప్రోగ్రామ్ చేసేవారు. హుహు. హ్మ్. నాకు సాయన్న గాని, శివ గాని, సిద్ధు గాని, అమోఘ్ గాని వీళ్ళు నాకు సూపర్ సీనియర్స్. ఓకే. 10, 15 నాకు తెలిసి వాళ్ళు ఒక 10 years సీనియర్సే నాకంటే. ఓకే. అంత సీనియర్స్. శివ ఇప్పుడు భారత్ టుడే శివ అప్పుడు మాకు సీనియర్ అన్నమాట. ఆయనొస్తే మేము లేచి కుర్చీలు ఇచ్చేయాలి సార్ అని చెప్పి. ఓకే. ధర్మధ్వజం శివ చేసేవాడు. హుహు. శివ సెలవు పెట్టడం వల్ల ధర్మధ్వజం ప్రోగ్రామ్ ఎవరు చేయాలి? హ్మ్. ఆ హ్మ్. ప్రోగ్రామ్ చేయడానికి యాంకర్ లేరు. ఆ టైంలో ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఎందుకు అనిపించిందో తెలియదు. అప్పటికే నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ తో పాటు డిబేట్స్ చేసేదాన్ని. హుహు. నవతతో చేపిద్దామని చెప్పారు. హ్మ్. ఆ ప్రోగ్రామ్ చేసిన నేను. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకొచ్చిన అప్రిషియేషన్స్ గానివ్వండి, ఆ ప్రోగ్రామ్‌లో నేను మాట్లాడిన మాటల ప్రభావం గానివ్వండి, ఇది మన లైఫ్‌కి కావాల్సింది, కిక్కిచ్చేది. హ్మ్. యెస్. ఇలా ఉంటేనే అసలు నువ్వెందుకు ఈ ఫీల్డ్‌కొచ్చావు అనే దానికి నీకొక అర్థం ఉంటుంది అని అక్కడ తెలుసుకున్నా. అలా ఆ ధర్మధ్వజం ప్రోగ్రామ్ నుంచి నా లైఫ్ నిజంగా చెప్పాలంటే టర్న్ అయింది. ఆ తర్వాత నేను సివిఆర్‌లోకెళ్ళినప్పుడు ఆలయాలకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశారు తిరుపతిలో. ఓకే. 1000 కాల మండపం ఉంది. ఈ రోజుకి నేను దాని గురించి కొట్లాడుతూనే ఉంటాను. దాన్ని ఓకే. చంద్రబాబు నాయుడు హయాంలోనే కూల్చేసిండ్రు. ఓహ్! ఓకే. దానికి ద్విసభ్య ధర్మాసనం కట్టాలి అని చెప్పింది. రోజా అప్పుడు రిట్ పిటిషన్ ఏసింది. హుహుహు. గెలిచిండ్రు, కొలతలేసిండ్రు. కానీ ఇప్పటికి గూడా కట్టలేదు. హుహు. ఈ రోజుకు నేను 1000 కాల మండపం కట్టాలి అని కోరుకుంటా. చిన్నజీయర్ స్వామి గారు 1000 కాల మండపం కూల్చినప్పుడు నేను కడితేనే తిరుపతొస్తా అన్నారు. కానీ మొన్న ఈ హుహు. మధ్య ఆయన తిరుపతి ఎళ్ళిపోయారు అది కట్టకుండానే. ఓకే. అవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే అప్పుడు ఆలయాలు ఆటంకాలని 2 hours లైవ్ ప్రోగ్రామ్. హుహు. కాలర్స్‌తో మాట్లాడటమే. ఆలయాలకు సంబంధించి. ఆ ప్రోగ్రామ్ మాట్లాడుతున్నప్పుడు 80 years, 90 years వాళ్ళంతా నన్ను వాళ్ళు ఓన్ చేసుకొని, "నువ్వు నా మనవరాళ్ళ అమ్మ. హుహు. ఆలయ ఎంత బాగా చెప్తున్నావు గుళ్ళ గురించి. ఎంత బాగా చేస్తున్నావు." అలా అక్కడి నుంచి రాజ్ న్యూస్‌కొచ్చిన తర్వాత కొన్ని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రజాబాట అని చెప్పి మేము విలేజెస్‌లోకెళ్ళడం మొదలుపెట్టాం. హుహు. హ్మ్. 15 days నేను ఔట్ ఆఫ్ స్టేషనే ఉండేదాన్ని ఎప్పుడు. హుహు. ఇంట్లోనే ఉండకపోయేదాన్ని 15 days. అక్కడే ఏ ఊరికెళ్తే ఆ ఊర్లో రూమ్ తీసుకోవడం, అక్కడ పడుకోవడం, అక్కడ సమస్యల మీద పోరాటం చేయడం హుహు. ఇవి. అవి చేస్తున్నప్పుడు నాకొక నా ఫీల్డ్ మీద ఒక తృప్తొచ్చింది. అప్పటిదాకా రాని తృప్తి. ఆ తర్వాత కొంత కమర్షియల్ వేకి మారిపోయినప్పుడు నాకర్థం కాలేదు. మళ్ళీ ఆ కమర్షియల్ వేలో నాకు ఆ తృప్తి నచ్చలేదు. ఛానెల్స్ ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ అంటే ఎంత? ఈ ఈ ఈ రకంగా మారిపోయినాయి. హుహు. ఆ టైంలో ఏం చేయాలి? నేననుకున్న వాటివి చేయలేకపోతున్నాను. ఓకే. కొందరు సమస్య అని నా దగ్గరకొచ్చి చెప్పినా, నేను దాన్నేం చెయ్యలేని పరిస్థితి. హుహు. చేస్తే యాజమాన్యం ఏంటి? ఏదైనా వస్తే నువ్వు ఫేస్ చేయగలుగుతావా? అవును. హ్మ్. నేనలా ఫేస్ చేసిన సంఘటనలు గూడున్నాయి. నా ఓకే. మీద అనవసరమైన కేసులైన సంఘటనలు గూడున్నాయి. అప్పుడు నేనేం చేయాలో నాకర్థం గాలేదు. అప్పుడు కొంతమంది పెద్దలనడిగిన. అంటే ఒక ఒక ఏమంటారు? ఒక సొంత అనుభూతిని పొందిన తర్వాత మళ్ళీ కృత్రిమంగా బతకమంటే నా వల్ల కాలేదు. హుహు. ఒక యాంత్రికంగా లైఫ్ స్టైల్‌లో యాహ్! ఒక ప్రాంప్టర్ పెట్టుకొని, చదివేసి, వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ పెట్టుకొని, మనకు ఎవరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి తగ్గట్టుగా మనం క్వెషన్ హ్మ్. చేస్తూ, హ్మ్. హ్మ్. వాళ్ళ నెగెటివ్‌లు అడగకుండా చేయాలి అంటే అది నాకు మళ్ళీ యాంత్రిక లైఫ్‌లోకెళ్ళిపోయినట్టు అనిపించింది. అంతకు ముందు నేను పొందిన తృప్తి నాకు రాలేదు. ఏం చేయాలి అని కొంతమందిని అడిగితే, "నీ ప్రోగ్రామ్‌లు ఎందుకు సక్సెస్ అయ్యాయి? నీ వల్ల, నీ కరెక్ట్. వాయిస్ వల్ల, నువ్వు రేస్ చేస్తున్న విధానం వల్ల. నువ్వు స్టార్ట్ చెయ్యి" అని చెప్పారు. స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు ఇదే ఈ ఫోన్ గాదు. మా హస్బెండ్ దగ్గరుంది. ఒక ఫోన్ తప్ప నా దగ్గర ఏం లేదు. అప్పుడు హుహు. మైక్ కూడా లేదు. నా ఫస్ట్ ఓకే. వీడియోలు చూస్తే మొత్తం నాయిసే. ఓకే. ఒక హ్మ్. ఎడిటింగ్ గూడా ఒక అబ్బాయికి నేను చేసి పంపిస్తే, అబ్బాయి ఎడిటింగ్ చేసిస్తే అబ్బాయికి డబ్బులిచ్చేదాన్ని. హుహు. అలా 0 నుంచి స్టార్ట్ చేశా.
స్టార్ట్ చేసింది నవంబర్‌లో ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాను. కానీ దానికి ఒక పేరు పెట్టలేదు. జర్నలిస్ట్ నవతగానే ఉంచా. ఓకే. దానికో పేరు పెట్టాలి. అది న్యూస్ ఛానెల్ అనుకున్నా. ఏం చేయాలి? ఎలా అన్నప్పుడు చాలా మంది సలహాలు తీసుకొని, నేను భారతదేశం ముక్కలైన దాన్ని అస్సలు యాక్సెప్టబుల్ గాదు. హ్మ్. నాకు అఖండ భారతే కావాలి. ఓకే. చాలా మంది నేను ఈ అఖండ భారత్ కావాలన్నప్పుడు, మళ్ళీ ఎందుకు తల్లి ఆ మూకనంతా తీసుకొచ్చి మనలో కలుపుకోవడం అంటే, ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికెళ్తూ ఉంటాం. మన జోబులో నుంచి ఒక వస్తువు జారి కింద పడిపోద్ది. హ్మ్. పడిపోతే కొంచెం ముందుకెళ్తాం. ఎళ్ళినంక మనం పడిపోయిన వస్తువు గుర్తొచ్చింది. వెనక్కొచ్చి తీసుకుంటామా లేదా? తీసుకుంటాం. అవును. వాళ్ళంతా గూడా అంతే. మన అంతే. ధర్మం నుంచి పోయినోళ్ళే. ఏదో అవును. ఒక రకంగా వాళ్ళని మన ధర్మంలోకి తెచ్చుకోవాలి గానీ, అవును. వాళ్ళలా తయారయ్యారు గదా అని వాళ్ళని అలానే వదిలేయలేం గదా! అవును. నేను అలా ఆలోచిస్తా. నాకు అఖండ భారతే కావాలి. అఖండ భారత్‌తో ఏం జేయాలి? అంటే అయోధ్యలో రాముల వారి బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన రోజు హ్మ్. ఇక్కడే శాస్త్రీపురంలో అయోధ్యనాథ్ మందిర్ అని ఉంటది. ఓకే. ఆ మందిరంలో ఆర్ వాయిస్ అనే ఛానల్‌ని ఆ రోజు మొదట నామకరణం చేసి స్టార్ట్ చేశాం. ఓకే. ఇలా నా జర్నీ శాటిలైట్ నుంచి ఆర్ వాయిస్ అనే యూట్యూబ్‌లో జీరో నుంచి ఈరోజు 3,00,000 దరిదాపు 50,000 ఓకే. హ్మ్. రీచ్‌కొచ్చాము. దీంతో పాటు ఆర్ పొలిటికల్ అని ఎందుకంటే యూట్యూబ్ మీకు తెలుసుగా ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు అవును. కాబట్టి ఇంకో సేఫ్ ఛానెల్ ఉండాలని ఆర్ పొలిటికల్ అని ఒకటి పెట్టాము. దీంతో పాటు ఆర్ సంస్కృతి అని హుహు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఏంటి అనేది తెలియజేయాలని పెట్టాము. మేమేం మిస్టేక్ చేశామో తెలీదు గానీ ఆర్ సంస్కృతి ఛానెల్‌ని యూట్యూబోడు అయ్యో! లేపేసిండు. ఓకే. ఎందుకు అనే రీజన్ తెలీదు. దానికి గూడా మేము పెట్టాము. హుహు. ఇలా జరిగింది. మా తప్పేమీ లేదు. మేమేమి బయట కంటెంట్ ఎయలేదు. లేదా వేయకూడని కంటెంట్ వేయలేదు. ఎందుకు జరిగిందని ఒక రివ్యూ అయితే పెట్టాము. అదేమవుతుందో జూడాలి. ఓకే. ఇది నా ప్రస్థానం. ఈ ప్రస్థానంలో నేను నా ఫ్యామిలీ మొత్తానికి థాంక్స్ చెప్పాలి. నా హస్బెండ్‌కి గాని, నా అత్తమామలకు గాని, మా అమ్మకి గాని, నా పిల్లలకి గాని. ఎందుకంటే వీళ్ళంతా సపోర్ట్ చేయబట్టే నేను ఈరోజు సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా ఇక్కడ నిలబడ్డాను. ఓకే. ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే నీ లక్ష్యం కరెక్ట్ అయినప్పుడు, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ అయినప్పుడు, నీకు ఖచ్చితంగా నీ కుటుంబం, నీ హ్మ్. సమాజం అండగా నిలుస్తుంది అని చెప్పడానికి నేనే ఉదాహరణ అండి. సింగిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు. హ్మ్. నేను బంద్ చేసే టైంకి నా సాలరీ 80,000 ఓహ్! 80,000 జీతం నాకు అచ్చా! ఛానెల్‌లో. 80,000 జీతం పోయింది. ఇప్పుడు నేనే నా వీడియోలు ఎడిట్ చేసి ఆయనకి పైసలివ్వాలి. నేను మధ్య తరగతి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్న హ్మ్. అమ్మాయిని. నేనెలా చేస్తానో గూడా నాకు తెలీదు. ఆ టైంలో నా కుటుంబం నాకు సపోర్ట్ జేసింది. ఏదైతే అదైంది. కానివ్వు. అడుగులు ముందుకే. నేను ఈవెంట్ ఆర్గనైజర్‌ని. ఈవెంట్స్ చేస్తాను. ఓకే. దాని ద్వారా వచ్చిన ఏదైనా సస్టైన్ అవ్వచ్చు. నీకంటూ ఒక లక్ష్యం ఉందిగా కానివ్వు. హ్మ్. పిల్లలు పర్లేదు అడ్జస్ట్ అవుతాం. మా అత్తయ్య, మా మామయ్య ఏం కాదు. ఇంట్లోనే నువ్వు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి, ఫంక్షన్స్‌కి ఎక్కడికి వెళ్ళేదాన్ని గాదు. ఎందుకంటే ఎందుకు మానేసావు? అంటే మనం సక్సెస్ అయిన తర్వాత మన స్టోరీ చెప్తే యాక్సెప్ట్ జేసేవాళ్ళు, సక్సెస్ అవుతాము అని స్టార్ట్ జేసినామంటే నమ్మరు. ఎగతాళి అవును. చేస్తారు. అవును. అలాంటి ఎగతాళిలు గూడా చూసినా. 80,000 జీతం అంత మంచి పొజిషన్ మానేసింది అనంటే ఎందుకు? నన్ను చాలా రకంగా వెనకాల మాట్లాడిన వాళ్ళున్నారు. కానీ అవేం పట్టించుకోలేదు. జీరోతో నేను స్టార్ట్ అయ్యా. నా సంకల్పం గట్టిగా నా లక్ష్యమేంటో ఆ రాముల వారికి జెప్పాను. నేను నమ్మేది అంజన్నకి జెప్పినా. హ్మ్. ఆ తర్వాత నా కుటుంబం ఈరోజు 3,50,000 మంది అంతకంటే ఎక్కువ మంది నా మీద అభిమానం చూపిస్తూ నా లక్ష్యానికి ఆసరాగా నిలబడుతున్నారు. ఇది నా జర్నీ. ఓకే అండి. చాలా అద్భుతం. అంటే మహిళలకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉండవు అంటారు గదా! యాక్చువల్‌గా అవకాశాలున్నాయి. అవి అందిపుచ్చుకోవాలి. అంతే. మీలాగా. అంతే. ఓకే. నీకు సంకల్పం గట్టిగా ఉంటే ఎవ్వరి దగ్గరికి అవకాశం వెతుక్కుంటూ రాదండి. అది అమ్మాయైనా, అబ్బాయైనా. నువ్వు హ్మ్. కూర్చొని కాలు మీద కాలేసుకొని గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు ఏం జేయడు. అవును. నువ్వు దీపం వెలిగించి కనీసం నీ 2 చేతులను అడ్డుపెట్టు. దానికి దేవుడు సహకారం జేస్తాడు. ఆ గాలి ఎక్కువ రాకుండా దీపాన్ని హ్మ్. కాపాడడానికి. సో, నీ సంకల్పం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అనే ఒక లక్ష్యాన్ని దిశానిర్దేశం జేసుకో. ఖచ్చితంగా సపోర్టొస్తది. కానీ కరెక్ట్. నువ్వు వీడే కూర్చొని నాకు రావట్లేదు అవకాశం, నాకు రావట్లేదంటే అసలు నీకెందులో అవకాశం ఇయ్యాలి? ఎందుకు అవును. అవకాశం ఇయ్యాలి? నువ్వేం జేయాలనుకునేది నీకే క్లారిటీ లేనప్పుడు ఎదుటోడు నీకెందుకు సపోర్ట్ జేస్తాడు? అది కరెక్ట్. అమ్మాయైనా, అబ్బాయైనా. ఈ రోజుల్లో కష్టపడాలి అనుకునే వాడికి అవకాశాలు చాలా ఉన్నాయండి. హ్మ్. అందరూ ఏసీలోనే కూర్చొని పని చేయాలనుకోవడం పిచ్చితనం. కరెక్ట్. అండ్ ఇంకొకటి చెప్తున్నా కుల వృత్తులను మాత్రం మనం కోల్పోవద్దు. హ్మ్. కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి కుటుంబంలో ఒకళ్ళు కుల వృత్తిలోకి రండి. తప్పేంటి? మన అమ్మ, నాన్న, మన తాత, ముత్తాతలు ఆ కుల వృత్తులు చేసే మనల్ని బ్రతికిచ్చారు. ఈరోజు మనం ఎందుకు నామోషీగా ఫీల్ అవుతున్నాం? అంటే ఆ కుల వృత్తి చేసినంత మాత్రాన మనం తక్కువ అని మనకు మనం ఎందుకు అనుకుంటున్నాం? ఈరోజు మనం వదిలేసిన కుల వృత్తులను అన్యమతస్థులు అందిపుచ్చుకొని అందలాలెక్కి ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మనం సంపాదించిన సంపాదన తీసుకుపోయి వాళ్ళకి పెడుతున్నాం మనం. కాబట్టి
అవకాశం లేదు అని బాధపడటం కంటే అవకాశాన్ని కల్పించుకొని అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అండ్ ముఖ్యంగా కుటుంబం అనేది ఎప్పుడు మన వెంట ఉంటుందని అనడానికి డెఫినెట్ గా మీరు ఉంటది. మంచి ఎగ్జాంపుల్. అవును. నేను చెప్తున్నా గదా! ఈ రోజు నవత సక్సెస్ అంటే నవత ఒక్కదాని సక్సెస్ కాదు. నేను అర్ధరాత్రి 12 గంటలకెళ్ళిన సందర్భాలుంటాయి. లేదా అసలు నేను ఇంటికి వెళ్ళని సందర్భాలుంటాయి. 15 రోజులు నేను చెప్పా గదా! ఎక్కడున్నాను ఏంటి ఫోన్‌లోనే. ఒక్కొక్క రోజు హోటల్‌లో నేనున్న ప్లేస్‌లో నాకు భయమైతే వీడియో కాల్ చేసి వదిలేసేదాన్ని మా హస్బెండ్‌కి. ఆ నైట్ మొత్తం తను వర్క్ చేసుకుంటూ నన్ను మానిటర్ చేసేవాళ్ళు. నేను ఓకే. ఎలా ఉన్నాను ఏంటి అని. అండ్ టిల్ నౌ నా పిల్లల కోసం నేను టైం ఇవ్వలేను. ఇప్పటికి కూడా ఇవ్వలేను. వాళ్ళు ఒక్కొక్కసారి లోన్‌లీగా ఫీల్ అవుతారు. వారానికి ఒక్కసారి. ఎందుకంటే నేను 10 మందికి చెప్తాను. నేను ఆచరించాలి గాబట్టి. ఈ రోజుకి నేను బయటకొస్తున్నానంటే మా అత్తయ్య నాకు బాక్స్ కడతారు. హుహు. నేనున్న రోజు నేను చేసి పెట్టినా, "నేను పొద్దున్నే వెళ్ళాలి అత్తయ్య" అంటే, "ఏ నాకెందుకు" అనుకోరు. మా అత్తయ్య నాకు బాక్సు. "అమ్మ నేనిట్లా నాకు అవార్డ్ ఫంక్షన్ ఉంది. పలానా ప్లేస్‌కెళ్ళాలి" ఇట్లా అంటే మా అమ్మ ఆరోగ్యం బాలేకపోయినా మా అమ్మొస్తది. హ్మ్. నా ఇంట్లో ఏదైనా పూజలున్నాయంటే నాకో ప్రోగ్రామ్ ఉంది. పూజ టైంకొచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేయాలంటే నా చెల్లెళ్ళొచ్చి ఆ పని చేసి పెట్టెళ్తారు. హుహు. నాకు అండగా నిలుస్తారు. వాళ్ళందరి వల్ల నేను ఈరోజు సక్సెస్. వీటన్నిటికంటే ముఖ్యంగా నా హస్బెండ్. హ్మ్. తను నైట్ వర్క్ చేసుకుంటూ మార్నింగ్ నేనెక్కడికెళ్ళాలన్నా, ఏ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. నాకొచ్చే థ్రెట్ కాల్స్ అవన్నీ మీకు తెలుసు. అవును. ఎందుకు ఒంటరిగా మళ్ళీ దాని మీద, దీని మీద పంపించాలి అని జెప్పి, తను నాతో పాటే ఉంటాడు. నాకంటే తక్కువ నిద్రపోతూ నా కెరియర్ గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తాడు. ఈరోజు నా సక్సెస్‌లో వీళ్ళంతా భాగమే. ఓకే అండి. అద్భుతం. అంటే మీరు చెప్పినటువంటి అంశాలు, తర్వాత మీ కుటుంబం, తర్వాత మీ జీవితం, ఇవన్నీ అంశాలు ఈ రోజున్నటువంటి మహిళలకు వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్ ఇస్తాయి. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకొచ్చి ఎంతో మీ అమూల్యమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో అండ్ మచ్. మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, ఇందులో ఇంకా లైక్ 100 రెట్లు ఎక్కువ సక్సెస్ పొందాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.